రామ రావణ యుద్ధంలో రావణుడు అంతమొందాడు. రాముడు విభీషణుడిని లంకకు రాజుగా అభిషిక్తుని చేసి సీతా సమేతంగా వానర వీరులను విభీషణుడిని తోడ్కొని పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకోవడానికి పయనమయ్యాడు. రాముడి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న భరతుడు అయోధ్య పొలిమేరలోనే సపరివారంగా నిలబడి నెత్తి మీద పాదుకలను ఉంచుకొని రాముడికి స్వాగతం పలికాడు. అయోధ్య వాసుల జయ జయ ధ్వానాల నడుమ పురోహితుల వేద మంత్రాలతో రాముడికి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం తర్వాత రాముడు తనకు అడుగడుగునా సహకరించిన వారందరికీ విలువైన కానుకలను బహుకరించాడు. సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీలుడు, సుషేనుడు, జాంబవంతుడు తగిన వారికి వానరయోధులను విభీషణుడిని కానుకలతో తస్కరించాడు. హనుమంతుడికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. సీతమ్మ వారికి ఒక విలువైన రత్నాల హారాన్ని ఇచ్చాడు. నీకు ఇష్టమైన వారికి దీనిని బహూకరించు అని చెప్పాడు. మహారాజా, మానసపుత్రుల మధ్య భేదభావాన్ని కలిగించాలనుకుంటున్నారా? తల్లికి బిడ్డలందరూ సమానమే కదా అంది సీతమ్మ. సమానులు ఎలా అవుతారు? బిడ్డలు అందరూ సమానులే అయితే శాస్త్రాల్లో సుపుత్రులు కుపుత్రులు అని ఎందుకు వర్ణించారు అని ప్రశ్నిస్తాడు రాముడు. ఏ వేలికి గాయమైనా నొప్పి సమానంగానే కలుగుతుంది. తల్లికి పుత్రులందరూ సమానమే. తల్లి మమత పుత్రులందరి మీద సమానంగానే ఉంటుంది. అయితే సద్గుణాల కారణంగా, భక్తి కారణంగా కొంత తారతమ్యం కలుగుతుంది. ఆ తారతమ్యం గుణాలకు సంబంధించినది మాత్రమే అని పలికింది సీతమ్మ. నా అభిప్రాయం కూడా అదే. గుణాలలో ఎక్కువగా ఎవరిని భావిస్తావో వారికే ఈ కానుక ఇవ్వు అన్నాడు శ్రీరాముడు. అందరూ గుణవంతులే, అందరూ భక్తులే అంది సీతమ్మ. అయినా కొద్ది తారతమ్యం ఉండనే ఉంటుంది. నువ్వు సంకోచిస్తున్నట్లున్నావు. నువ్వు ఇవ్వదలుచుకున్న వాళ్లకు నిస్సంకోచంగా ఈ కానుక ఇవ్వు అని శ్రీరాముడు అంటాడు. సభలో ఉన్నవారంతా సీతారాముల మధ్య జరిగిన ఈ సంభాషణను అత్యంత ఉత్కంఠతో ఆలకిస్తూ ఆ హారాన్ని సీతమ్మ వారు ఎవరికి ఇస్తుందా అని ఆత్రంగా చూస్తున్నారు. హనుమంతుడు మాత్రం ఏమీ పుట్టనట్లుగా నిశ్చలంగా రాముడిని చూస్తూ ఉన్నాడు. సీతమ్మ వారు హనుమంతుడిని పిలిచి రాముడు తనకిచ్చిన హారాన్ని అతనికిస్తుంది. హనుమంతుడు ఆ హారాన్ని మెడలో ధరించి సభాసదులందరూ హర్షధ్వానాలు చేస్తారు. తర్వాత హనుమంతుడు తన ఆసనంపై యథాప్రకారంగా ఆసీనుడయ్యాడు. సీతమ్మ వారు తనకిచ్చిన హారంలోని రత్నాలను ఒక్కొక్క దాన్ని పరిశీలనగా చూస్తూ ఒక్కొక్క రత్నాన్ని కొరికి నేల మీద పడేస్తూ ఉంటాడు. సభాసదులందరూ హనుమంతుడిని చేష్టను ఎంతగా చూడసాగారు. ఇంతలో విభీషణుడు ధైర్యం చేసి, కోతికేం తెలుసు అల్లం రుచి అంటాడు. హనుమంతుడు విభీషణుడి వైపు చూసి, లంకాధిపతి అయితే ఏమంటావు? మీ లంకలోని రాక్షసులు ఎక్కువగా అల్లం తింటారు. అందుకే మీకు తెలిసినంతగా అల్లం రుచి మా వానరులకు ఎలా తెలుస్తుంది అంటాడు. తినకపోతే మాత్రం నీలా ఉన్నామా? సీతమ్మ వారు విలువైన హారాన్ని కానుకగా ఇస్తే నువ్వు చేస్తున్న పని ఏమిటి అని కాస్త కోపంగానే అడిగాడు విభీషణుడు. సీతమ్మ ఎంతో విలువైనదిగా భావించి ఈ హారాన్ని నాకు ఇచ్చింది కదా. ఇందులో నా దేవుడు ఉన్నాడో లేడో అని చూస్తున్నాను. ఏ ఒక్క రత్నంలోనూ నా దేవుడైన శ్రీరాముడు కనిపించటం లేదు. నా దేవుడు లేని వస్తువు ఏదైనా అది నాకు విలువ లేనిది అంటాడు హనుమంతుడు. సరేనయ్యా, ఈ మనులలో నీ దేవుడైన శ్రీరాముడు లేడు. పర్వతం లాంటి శరీరంతో తిరుగుతున్నావు కదా, అందులో మాత్రం ఉన్నాడేమిటి అంటాడు విభీషణుడు. ఆ మాటకు ఆవేశభరితుడైన హనుమంతుడు తన పదునైన గోళ్లతో రొమ్ము చీల్చి గుండె తెరిచాడు. నువ్వెరపోతు చూస్తున్న సభాసదులకు హనుమ హృదయంలో సీతారాములు కనిపించారు. వారంతా త్రిగ్భాంతులయ్యారు. రాముడు హుటాహుటిన సింహాసనం దిగి వచ్చి హనుమంతుని ఆలింగనం చేసుకున్నాడు.